ఫ్రెండ్స్ మనం టాప్ని ఐడెంటిఫై చేసేటప్పుడు అండ్ షార్ట్ సేల్ చేయాలంటే కొన్ని క్యాండిల్ స్టిక్స్ అనేది మనకి హెల్ప్ చేస్తాయి. దాంట్లో ఇక్కడ చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైలీ టైం ఫ్రేమ్లో ఈ స్టాక్ అనేది పైకి వెళ్ళడం జరిగింది. గ్యాప్ అప్ అయింది, బాగుంది చక్కగా. బట్ చూడండి, ఎప్పుడైతే గ్యాప్ అప్ అయిందో వెంటనే ఆ క్యాండిల్ ఇక్కడ దాకా రావడం జరిగింది. అంటే ఫ్రెండ్స్ మార్కెట్ని కిందకి తీసుకొచ్చారనమాట. ఎవరు తీసుకొచ్చారు అంటే సెల్లర్స్ లేదా బేర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ క్యాండిల్ మనకి ఏం చెప్తుందంటే గ్యాప్ అప్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి యాక్టివేట్ అయ్యారు అని చెప్పేసి ఒక హింట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది హింట్ క్యాండిల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ మనం అబ్జర్వ్ చేసినట్టే ఒక ఫాలో అప్ క్యాండిల్, అంటే ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. కాబట్టి ఈ రెండు కాంబినేషన్ మనం తీసుకొని ఏం చేస్తామంటే షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. జనరల్గా ఫ్రెండ్స్ ఇటువంటి క్యాండిల్ ఫార్మేషన్ జరిగినప్పుడు మనం ఎండ్ ఆఫ్ ద డే అంటే 3కి కానీ 3:15 తర్వాత ఈ క్యాండిల్ లో ఏదైతే ఉందో, ఏది హ్యామర్, ఆ క్యాండిల్ కిందగా ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుంటే మనం షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆ క్యాండిల్ ఏదైతే హై ఉందో ఆ హై పైన మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ కేసులో ఇక్కడ షార్ట్ సైడ్ అనేది ట్రిగర్ అయింది. అక్కడ నుంచి కూడా కొద్దిగా పుల్ బ్యాక్ జరిగి ఫైనల్గా స్ట్రాంగ్గా కిందకి రావడం అనేది జరిగింది. సో ఇది హ్యామర్ క్యాండిల్కి ఉన్న సైకాలజీ అండ్ లాజిక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇటువంటి మరిన్ని టెక్నికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.